ఇక బీఆర్ఎస్ ఎట్లనో పోటీ లేదు, బీఆర్ఎస్ ఎట్లనో పోటీ లేదు. ఎందుకు లేదు? కేరళలో కవిత లిక్కర్ గురించి, కేరళలో కూడా లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే లిక్కర్ స్కామ్ కేరళలో కూడా జరిగింది, దీంట్లో కూడా కవిత వేలు పెట్టిందని చెప్పి చెప్పిండు. బీజేపీ వాళ్ళు ఇంటర్నల్గా వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఏమని? బీఆర్ఎస్ గనక పోటీలో ఉంటే మీరు చప్పుడు చేయకుండా ఉండాలి, టికెట్ అనౌన్స్ చేయొద్దు, మళ్ళా తెర మీదకి స్కామ్ తీసుకొచ్చి కవితను అరెస్ట్ చేసేస్తాం అనేది ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్. ఓకే, 90% ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ అదే. అందుకే ఈసారి వాళ్ళు బరిలో దిగుతలేరు, పోటీ నించుటలేరు. అయినా కానీ రెబల్ క్యాండిడేట్ అంటే ఎవరో ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు, బీఆర్ఎస్ తరఫున రెబల్ మన కరీంనగర్ మేయర్ పోటీ చేస్తుంది పట్టభద్రుల ఎన్నికల్లో. సో ఇట్లా ఎట్లాగో లేదు కాబట్టి ఏ పార్టీకి కూడా ఓట్లేయకండి, నిస్వార్థంగా మీకోసం పనిచేసిన వాళ్ళకు ఓట్లేయండి. బుద్ధి చెప్పండి, పట్టభద్రుల యొక్క పట్టు చూపించండి, మీ పట్టును కోల్పోకండి. పైసలు కావాలంటే పైసలు ఇస్తే తీసుకోండి, మీ సొమ్మే అదంతా. మందిని ముంచి మెక్కిన సొమ్మే కదంతా. సో మీ సొమ్మే, పైసలు తీసుకోవడంలో తప్పేం లేదు. ఇప్పుడు ట్రెండ్ మారింది ప్రజలారా, పైసలు తీసుకోవాలి, వీళ్ళకి బుద్ధి చెప్పాలి ఓటు వేయకుండా. ఎవరికి వేయాలి ఓటు? ఇండిపెండెంట్. మేము పార్టీలని బాయ్కాట్ చేస్తున్నాం తెలంగాణలో, అందరు మోసం చేస్తున్నారు. నిరుద్యోగులారా దయచేసి మీరు చూస్తున్నారని నేను అనుకుంటున్నా. మీరు ఈసారి ఏ పార్టీకి కూడా ఓటేయద్దు. ఎందుకంటే డబ్బున్నోడు కావాలన్నా, మీ మధ్యలో ఉండి మీకోసం కొట్లాడేటోళ్ళు కావాలనో తేల్చుకోండి. వీళ్ళందరితో పోల్చుకుంటే ఇండిపెండెంట్లే నయం అని చెప్పి, ఇండిపెండెంట్లో ఎవరైతే మీకు అందుబాటులో ఉంటారో వాళ్ళకి మీరు వేయండి. ఓకే, వాళ్ళకి మీరు వేయండి. నిరుద్యోగులు ఎవరైనా చూస్తుంటే దయచేసి కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయచ్చు. ఏ పార్టీ మీద కూడా ఎవరికి కూడా నమ్మకం లేదు ప్రజలారా. నేను ఒక్కసారి నా స్క్రూటినీ జరిగింది, అది కూడా మీకు చూపిస్తా. ఒకసారి నిన్న ఒక లిస్ట్ వచ్చింది, ఫైనల్ లిస్టు, ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎవరెవరు నించుంటున్నారు అనేది ఒకసారి మనం చూద్దాం. వీళ్ళకి మాత్రం మీరు ఓటేసి మీ పరువు మీరు తీసుకోకండి, మళ్ళా మోసం చేయనికే వస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇది చూపించి నేను మాట్లాడతా. నిరుద్యోగ భృతి ఏమని ఇచ్చినావా శ్రీధర్ బాబు ఇప్పటిదాకా? మీరు చెప్తున్నారు కదా శ్రీధర్ బాబు గారు, ఎందుకు వేయాలి ఆల్ ఫోర్స్ పెట్టి మరి ఎందుకు వేయాలి మేము ఓట్లు? పట్టభద్రుల దగ్గర మీ స్టాండ్ ఏంటి? ఒక చదువుకున్నటువంటి వ్యక్తిగా, చదువుకున్నటువంటి ఎమ్మెల్యేగా, చదువుకున్నటువంటి మంత్రిగా నిరుద్యోగులకు మీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అన్నట్టు శ్రీధర్ బాబు గారు, నేను ఒక మాట మాట్లాడదలుచుకున్నా ఇక్కడ.